హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సాయిజియా ట్రేడర్స్. మనం ఈ రోజు ఫోర్డ్ వెహికల్ కి డికార్మినేషన్ చేసాము. ఈ వెహికల్ డికార్మినేషన్ చేయకముందు ఎలా ఉంటే, చేసిన తర్వాత ఎలా ఉంటే తెలుసుకున్నామండి. హలో హాయ్ సార్. సార్, మీ వెహికల్ డికార్మినేషన్ చేయకముందు ఎలా ఉంటే, చేసిన తర్వాత ఎలా ఉండాలి? మీ దగ్గర అప్రోచ్ అవ్వడానికంటే ముందు దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ వైబ్రేషన్ సార్, హెవీ వైబ్రేషన్, బాడీ వైబ్రేషన్, ఇంజిన్ వైబ్రేషన్, డ్రైవింగ్ ఇంకా బట్టి ఉండదు. ఓకే, హెడేక్ వచ్చింది. సార్. ఇప్పుడు మనం డికార్బోనేషన్ తర్వాత సౌండ్ అనేది మొత్తం పోయింది. మనం షోరూమ్ తీసుకున్న పెట్రోల్ అంటే స్మూత్ గా ఇంజిన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు పికప్ పికప్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, నాయిస్ వైబ్రేషన్ కంప్లీట్లీ తగ్గింది. నాయిస్ వైబ్రేషన్ మంచి సర్వీస్ తెలియదు అందరికి. డికార్బోనేషన్ ఇంజన్స్ స్మూత్ గా ఉంటాయి అనే విషయం తెలియక మెకానికల్ ప్రాబ్లమ్స్ అనుకుంటే మెకానికల్ ప్రాబ్లమ్స్ రావాలి. ఖచ్చితంగా వీటిలలో ప్రాబ్లం కార్బన్ అనేది చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. నేను యూట్యూబ్ లో 2-3 రివ్యూస్ చూసిన తర్వాత కార్బన్ ప్రాబ్లం అని చెప్పి నేను ఇక్కడ వెతికి ఇక్కడ అప్రోచ్ అయ్యాను. ఆఫ్టర్ దట్ చాలా సాటిస్ఫైడ్. ఓకే.